ఒకప్పుడు భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 4 లక్షల మంది పిల్లలు పోలియో బారిన పడ్డారు. ఇది చాలా కాలం కాదు. ఇది 1970లు, 80లు, 90ల నాటి భారతదేశం. అప్పట్లో పోలియో దేశంలో అతిపెద్ద భయం. ప్రతి సంవత్సరం 2 నుండి 4 లక్షల మంది పిల్లలు వ్యాధి బారిన పడ్డారు. కానీ సమస్య కేవలం వ్యాధి మాత్రమే కాదు, అవగాహన లేకపోవడం. వైరస్ ఎలా వ్యాపిస్తుందో కూడా ప్రజలకు తెలియదు. పేలవైన పారిశుద్ధ్యం, సరిలేని ఆరోగ్య సంరక్షణ వల్ల విస్తృతంగా వ్యాపించింది. దానిపై ప్రజలలో భయం, మూఢనమ్మకాలు లోతుగా వ్యాపించాయి. చాలా మంది టీకాలను నమ్మలేదు. ఫలితంగా పోలియో క్రమంగా భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన ప్రజారోగ్య సంక్షోభాలలో ఒకటిగా మారింది. నెమ్మదిగా చిత్రం మారడం ప్రారంభమైంది. ఈ మార్పు ఒకే రోజులో రాలేదు. ఇది సుదీర్ఘ పోరాటం, అవిశ్రాంత కృషి ఫలితం. 1995లో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించడంతో ఈ పోరాటం జాతీయ స్థాయికి చేరుకుంది. జాతీయ ఇమ్యునైజేషన్ దినోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రచారాలు జరిగాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మురికివాడలు, మారుమూల గ్రామాలు, జాతీయ రహదారులు ఏ ప్రదేశాన్ని కూడా తాకకుండా వదిలిపెట్టలేదు. ఎందుకంటే లక్ష్యం స్పష్టంగా ఉంది. ఒక్క బిడ్డ కూడా తప్పిపోయినా వైరస్ వదిలిపెట్టదు. 2012 నుండి 2014 వరకు ప్రతి సంవత్సరం మార్చి 16న భారతదేశంలో దాదాపు 172 మిలియన్ల మంది పిల్లలకు పోలియో టీకాలు వేయబడ్డాయి. ఈ సంఖ్య యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, కెనడాలోని మొత్తం పిల్లల సంఖ్య కంటే రెట్టింపు కంటే ఎక్కువ. 2.4 మిలియన్ల వ్యాక్సినేటర్లు, దాదాపు 7 లక్షల బూతులు, 1,50,000 మంది సూపర్వైజర్ల అవిశ్రాంత కృషితో ప్రపంచ రికార్డు సృష్టించబడింది. ఈ ప్రచారం ద్వారా దాదాపు 3.94 లక్షల మంది పిల్లల ప్రాణాలను కాపాడారు. ఈ యుద్ధంలో అతిపెద్ద మలుపు జనవరి 13, 2011న వచ్చింది. ఆ రోజున భారతదేశం చివరిగా సహజ పోలియో కేసును నమోదు చేసింది. పశ్చిమ బెంగాల్కు చెందిన 2 ఏళ్ల బాలికలో. ఆ తర్వాత వరుసగా 3 సంవత్సరాలుగా ఒక్క కొత్త కేసు కూడా రికార్డు కాలేదు. చివరిగా మార్చి 27, 2014న భారతదేశం మొత్తం ఆగ్నేయాసియా ప్రాంతం పోలియో రహితంగా ప్రకటించబడింది. కానీ ఈ విజయం ఒక నాయకుడిది లేదా ఒక సంస్థది కాదు. ఇది రామ్ నరేష్ మహతో, మంజుదేవి వంటి లక్షలాది మంది నిశ్శబ్ద యోధులది. స్వయంగా పోలియో నుండి బయటపడ్డప్పటికీ రామ్ నరేష్ మహతో గ్రామం నుండి గ్రామానికి ప్రయాణించి జీవితంలోని 2 చుక్కలను అందించాడు. ఈ పోరాటంలో అతని పక్కన నిలబడి అతని కుమార్తె మంజుదేవి ఉంది. నేడు భారతదేశం పోలియో రహితంగా ఉంది. కానీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో పోలియో ఇప్పటికీ ఉంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ దేశాలను ఇంకా పోలియో రహితంగా ప్రకటించలేదు. కాబట్టి భారతదేశం సాధించిన విజయం కేవలం గర్వకారణమైన కథ కాదు. ఇంత గొప్ప యుద్ధంలో గెలిచిన తర్వాత కూడా నిరంతర అప్రమత్తత తప్పనిసరి అని ఇది గుర్తు చేస్తుంది.